హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. మార్నింగే కేక్ బేకింగ్ అంటే వెళ్తున్నాను. అండ్ ఈ కేక్ బేకింగ్ ప్రోగ్రామ్ అనేది క్రిస్మస్ది, కానీ టైం కుదరక క్రిస్మస్ కేక్ కాస్త న్యూ ఇయర్ కేక్ అవుతుంది. అండ్ ఫైనలీ మేమైతే కేక్ బేక్ చేస్తున్నాం. అంటే నేను చేయట్లేదు, షైన్ చేస్తే నేను జస్ట్ హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను. వెళ్ళిన వెంటనే బ్రేక్ఫాస్ట్ కూడా ఆఫర్ చేశాడు. మంచిగా బాయిల్డ్ ఎగ్స్ అండ్ స్వీట్ పొటాటో చేశాడనమాట. సో తినేసాను. అండ్ ఇప్పుడు బేక్ చేయాలి. సో తన దగ్గర ఒక రెసిపీ ఉంది కేక్ది. సో ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాం. ఇట్స్ జస్ట్ అ బేసిక్ కేక్ మాట. సో ప్లమ్ కేక్ లాగా మెస్సీ బేకింగ్ చూడ్డానికి చాలా బాగుంటుంది, బట్ చేయడం మాత్రం చాలా కష్టం అండ్ చాలా ఓపిక కూడా కావాలి. అండ్ నేనైతే 2-3 టైమ్స్ చేశాను ఇండియాలోని, బట్ చాలా డిజాస్టర్లు చేశాను. ఒకసారి అయితే ప్యాన్ కన్నం పడిపోయి ఆ శాండ్ అంతా స్టవ్ మీద కూడా పడిపోయింది. సో this is what I know. I don't know about this. If you request, this upon your own request, not me. So if you say yes, I pour. When it's spoiled, if it doesn't come out good, that's your problem, not me. Okay, should I pour? Because I want to be perfect, like perfect, 100%. పాపం వాడే చేసుకున్నాడు మొత్తం. నేనైతే జస్ట్ చూస్తున్నాను అనమాట. సో ఏదైనా హెల్ప్ అడిగితే చేద్దాం అనుకున్నాను, కానీ వాడు అసలు ఏం హెల్ప్ అడగలే. ఇంకా నా స్టూపిడ్ డౌట్స్తో వాడికి ఇంకా పిచ్చి వచ్చింది. కోకో పౌడర్ యాడ్ చేయొచ్చా అని అడిగినందుకు ఫుల్ క్లాస్ పీకాడు అనమాట. ఇది యాడ్ చేయకూడదు, సో టేస్ట్ మారిపోతుంది, ఫ్లేవర్ మారిపోతుంది, సో మనం చేయాల్సిన కేక్ ఇది కాదు అని చెప్పి క్లాస్ పీకాడు అనమాట. సో ఫైనలీ మొత్తానికి ప్రిపేర్ అయిపోయింది బ్యాటరు. సో ఇప్పుడు జస్ట్ ఓవెన్లో బేక్ చేయడమే. ఇంకో 45 మినిట్స్ బేక్ చేయాలంట. అసలు లిటరల్ చాలా ఓపిక కావాలి తెలుసా ఈ కేక్ తినడానికి, చేయడానికి, ఎవ్రీథింగ్. ఫైనలీ కేక్ అయితే హిట్, బాగా వచ్చింది టేస్ట్. అండ్ చిన్న ట్రేలో వేసింది, సైడ్స్ మాడింది, బట్ పెద్ద కేక్ అయితే అసలు ఎక్కడ మాడలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. సో ఇదే మా న్యూ ఇయర్ కేక్. టేస్ట్ అయితే అదిరిపోయింది. బేకింగ్ అంతా అయిపోయాక జిమ్కి వచ్చాను. సో ఈసారి అయితే స్కిప్ చేయకుండా 2024లో అట్లీస్ట్ వీక్కి ఒక 4-5 సార్లైనా జిమ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే స్కిప్ చేయకుండా. ప్రతిసారి అనుకుంటాను కానీ చాలా డిస్ఇంట్రెస్టెడ్గా ఉంటాను అనమాట, కంటిన్యూ చేయను. బట్ ఈసారి అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నా. యూనివర్సిటీలో న్యూ ఇయర్కి ఈవెంట్ చేస్తున్నారు. సో దాని ప్రిపరేషన్స్ ఇవంతా. సో మొత్తం ఓపెన్ ఏరియా అన్నమాట. సో ఫుల్ చలి ఉంటుంది. అండ్ పాసెస్ ఏవో ఇచ్చారు అండ్ లైట్స్ ఇచ్చారన్నమాట. సో నైట్ టైం బాగుంటాయి అని చెప్పేసి. అండ్ ఇంకా మేమైతే లాస్ట్ ఒక 1/2 అవర్ వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయినాం. బికాస్ ఇట్స్ వింటర్ కదా, సో చాలా కష్టం ఈవెంట్ అంతా ఉండాలి అంటే. దట్టు మొత్తం చైనీస్లోనే ఉంటుంది, సో చాలా బోరింగ్ కూడా ఉంటుంది. హ్యాపీ బర్త్డే కాదు, హ్యాపీ న్యూ ఇయర్. బాగుంది ఒక కేక్. థ్యాంక్ యూ అక్క. నాకు కేక్ తినాలనిపించినే ఉంది. థ్యాంక్ యూ. రియాక్షన్స్, ఐ విల్ రికార్డ్ రియాక్షన్. బాగుంది. నేనేం బలవంతం పెట్టలేదు, బాగానే ఉంది. ఇది ప్లమ్ కేక్, ఇంకా నట్స్ వేసి ఉంటే బాగుండే. న్యూ ఇయర్ కి బయటకు వెళ్దాం అనుకున్నాం, బట్ ఇక్కడ ఏమి అంత డెకరేషన్ ఉండదు, సెలబ్రేషన్స్ ఉండవు, ఏమి ఈవెంట్స్ కూడా ఉండవన్నమాట సిటీలో. సో వేస్ట్ ఆఫ్ గోయింగ్ అని చెప్పి ఇంకా వెళ్ళలేదు మేము. ఇంకెలాగో యూనివర్సిటీలోనే ఈవెంట్ చేస్తున్నారు కదా, అట్లీస్ట్ దానికైనా వెళ్దాము 12 o'clockకి అని ఫిక్స్ అయినమాట. సో మొత్తానికి వెళ్ళాము 11:30 ఆ టైంకి. అండ్ జనాలు కూడా బాగానే ఉన్నారు. అంటే చలికాలం కదా, సో ఉండరేమో అనుకున్నాను, కానీ బాగానే వచ్చారు. ఫుల్ ఓపెన్ ఏరియా అన్నమాట. అండ్ చలి అయితే చంపేసింది. ఫైనలీ కొత్త ఇయర్లోకి ఎంటర్ అయిపోయాం. సో హోప్ ఇయర్ అంతా మంచిగా ఉంటుందని చెప్పేసి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.